మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేంద్ర. మాది కోనవరం గ్రామం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్. మాది గిన్నెల బజార్ అండి. మాకు ప్రతి సంవత్సరం వరదలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చినాయి. 4 సార్లు ఖాళీ చేసి, ఇల్లులు ఖాళీ చేసి మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. ఇదే సమస్య మీద ఏఎస్డిఎస్ గాంధీబాబు గారిని కలిసామండి. సార్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన వెంటనే స్పందించి మాకు కిట్లు అలాట్ చేశారండి. ఒక కిట్ వాల్యూ వచ్చేసి 1250 రూపాయలు ఉంటుంది. అయితే సార్ ఏం చెప్పారంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి అని పరిశుభ్రత మీద మాకు చెప్పారు. మొత్తం నీట్ చేసుకోమని చెప్పారు. మా వీధి మొత్తం శుభ్రం చేశామండి. శుభ్రం చేశాక వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని మాకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. శబరి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉంది. విపత్తులు వస్తున్నప్పుడు గోదావరి వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కూడా గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం సాయంతో పాటు మా వంతు సాయంగా మేము ఫుడ్ కిట్లు, టార్పాలిన్స్, అనేక రకాల సేవా కార్యక్రమాలను వరదలు అందిస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వరదలు రావటం, దానికి సంబంధించి ఇప్పటి వరకు మనము 2750 మందికి మనం ట్రైబల్ గ్రామాల్లో ఈ ఫుడ్ కిట్లు అందించడం జరిగింది. ఒక ఫుడ్ కిట్ ఖరీదు వచ్చి 1200 రూపాయలు. కందిపప్పు, బియ్యం, శనగలు, మీద మ్యాట్లు, అన్ని దుప్పట్లు, టవల్ అన్నీ ఉంటాయి. అందులో భాగంగా శబరి కొత్తగూడెం సంబంధించి వీళ్ళు కూడా ఎప్పుడు ములుగుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఎఫెక్ట్ అయినారు. దాంతోపాటు ఈ వరదలు వచ్చిన క్రమంలో పంచాయతీలు, ప్రభుత్వాలు కూడా ఊరంతా శుభ్రం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది. మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే శ్రమదానం ద్వారా ఆ ఊర్లో వాళ్ళు డ్రైనేజెస్ కానీ, బాత్రూమ్లు కానీ, రోడ్లు కానీ క్లీన్ చేసుకున్న వాళ్ళకి మొదటి ప్రయారిటీగా మనం ఈ కిట్లు పంపిణీ కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 154 కిట్లని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాస్ట్ వచ్చి 1,60,000 రూపాయలు ఉంటుంది. ఈ ఊరికి మనం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు 15 రోజుల క్రితం. అదేవిధంగా వారు కూడా ఈరోజు హాజరైనారు. అట్లనే మన కోనవరం ఎస్ఐ గారు, లతాశ్రీ మేడం కూడా హాజరైనారు. ఇప్పుడు నిరంతరం ఏఎస్డిఎస్ ఈ సేవా కార్యక్రమంలో కొనసాగుతూనే ఉంది. విపత్తులు వచ్చినప్పుడు వేరే కార్యక్రమాలతో పాటు ఇది కూడా కోనవరం, ఈఆర్పురం, చింతూరు మండలాలు కొనసాగిస్తాము. థ్యాంక్ యూ.